ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్తో దూసుకుపోతున్నాడు. దీంతో రాబోయే టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగాలన్న కామెంట్స్ మొదలయ్యాయి. దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. విరాట్ 3వ స్థానంలోనే ఆడాలని, ఓపెనర్లలో దూకుడును మిడిల్గా ఓవర్లలోనూ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. 2007 వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ 4వ స్థానంలో ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. సచిన్ అప్పట్లో ఓపెనర్ స్థానం వదులుకొని 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. సచిన్ కు కూడా మిడిల్ ఆర్డర్లోని బ్యాటింగ్ చేయడం ఇష్టం లేదు, కానీ టీం కోసం సిద్ధమయ్యాడు. మన టీంలో మంచి ఓపెనర్లు ఉన్నప్పుడు మనం 3వ స్థానంలో ఆడటం తప్పు కాదు. ఓపెనర్లు ఇచ్చినటువంటి శుభారంభాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నాకు తెలిసి విరాట్ కోహ్లీ కూడా నెంబర్ 3 స్థానంలో ఆడేందుకు అభ్యంతరం పెట్టడు అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరోవైపు నిన్నటి ఐపీఎల్ మ్యాచ్లో జీటీపై తన ఆర్సీబీ విజయం తర్వాత కోహ్లీ విమర్శలపై మండిపడ్డాడు. ఆటగాడు జట్టుకు విజయాలు చేకూర్చడంపైనే దృష్టి పెడతాడు, స్ట్రైక్ రేట్ పై కాదు. గత 15 ఏళ్లుగా ఇదే చేస్తున్నాం. టీం కోసం ఎన్నో మ్యాచ్లు గెలిచా. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారికే ఈ అంశంపై అవగాహన ఉంటుందని కామెంట్ చేశారు.